హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2 days బ్యాక్ డిన్నర్ చేద్దామని మేము హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ని విజిట్ చేసాము. అదే ది నవాబ్స్ రెస్టారెంట్. ఇక్కడ హైదరాబాదీ కెబాబ్స్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ మనం ఏ టైంకి వచ్చినా మినిమం 15 to 20 minutes వెయిటింగ్ టైం ఉంటుందంట. అదే మనం వీకెండ్స్ వస్తే ఆల్మోస్ట్ 30-40 minutes కూడా వెయిటింగ్ చేయాల్సి వస్తుందంట. మేము వెళ్ళింది నార్మల్ వీక్ డే, అది కూడా 10:30 ఇన్ ద నైట్. అయినా క్రౌడ్ చూసారు ఎలా ఉన్నారో. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా వెళ్ళి మా నేమ్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఆల్మోస్ట్ 30 minutes తర్వాత మా టర్న్ వచ్చింది. ఇంకా అమ్మయ్య అని తినడానికి స్టార్ట్ అయ్యాము. ఈ రెస్టారెంట్లో సీటింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండిట్లోనూ ఉన్నాయి. మండీస్కి అయితే సపరేట్ సీటింగ్ ఏరియానే ఉంది. ఆల్రెడీ లేట్ అయిందని ఇంకా నేను మా హస్బెండ్ మెను తీసుకొని ఏదో ఐఏఎస్కి ప్రిపేర్ అయిన రేంజ్లో దాన్ని సీరియస్గా మొత్తం చదివేసి ఆర్డర్ ఇచ్చేసాము. సూప్స్లో నేను ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ ఇచ్చేది చికెన్ మ్యాంచో. టు బీ ఫ్రాంక్, నాకైతే అంత నచ్చలేదు ఇక్కడ చికెన్ మ్యాంచో సూప్. బట్ ఓకే, స్టార్టర్స్లో లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేసాం, ఇది బాగానే ఉంది. ప్రాన్ సైజ్ కూడా టైగర్ ప్రాన్స్ అనుకుంటా, సైజ్ పెద్దగా ఉంది అండ్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఈ రెస్టారెంట్లో మెయిన్ ఫేమస్ కెబాబ్స్, సో అది ట్రై చేయకపోతే ఎలా అని చికెన్ చట్కారా షెఫ్ స్పెషల్ అంట. ఇది ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. 3 pieces వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు దాకా ట్రై చేసిన అన్ని ఐటమ్స్లో ఇది చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ కెబాబ్స్ అన్న పేరుకి న్యాయంగానే ఉంది. రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా, అందుకని ఇక్కడ స్పెషల్ జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీని ఆర్డర్ చేశాము. ఇది హాఫ్ బిర్యానీ క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా ఆ బిర్యానీ తినేసి ఒక స్ప్రైట్ తాగేసి మా డిన్నర్ని ఎండ్ చేసాము. ఫైనల్గా అయితే ఈ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ బాగుంది. ఈ రెస్టారెంట్ని ఎవరైనా విజిట్ చేస్తే కెబాబ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.